బ్రేక్ న్యూస్ చూస్తున్న మంత్రి లోకేష్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇచ్చిన భారత చిత్రపటంపై వివాదం రేగింది. ఈ మ్యాప్ లో తెలంగాణ లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. దశాబ్దాల పాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసిందన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు తమ సాంస్కృతిక గుర్తింపుని, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారని మండిపడ్డారు కేటీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ఆ మ్యాప్లో చూపించడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని లెక్క చేయకుండా చేసిన చర్య తమను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే అని అన్నారు. ఈ చర్య కేవలం ఒక పొరపాటా లేక అనే విషయం వెంటనే మోదీ స్పష్టత ఇవ్వాలని కోరారు. పొరపాటైతే తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నా మంత్రి లోకేష్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇచ్చిన భారత చిత్రపటంపై వివాదం రేగింది. ఈ మ్యాప్ లో తెలంగాణ లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. దశాబ్దాల పాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసిందన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు తమ సాంస్కృతిక గుర్తింపుని, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ఆ మ్యాప్లో చూపించడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని లెక్క చేయకుండా చేసిన చర్య తమను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమేనని అన్నారు. ఈ చర్య కేవలం ఒక పొరపాట అనే విషయంపై వెంటనే మోదీ స్పష్టత ఇవ్వాలని కోరారు. పొరపాటైతే తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇచ్చిన భారత చిత్రపటంపై వివాదం చెలరేగింది. ఈ మ్యాప్ లో తెలంగాణ లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. దశాబ్దాల పాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసిందన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు తమ సాంస్కృతిక గుర్తింపుని, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారని మండిపడ్డారు కేటీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ఆ మ్యాప్లో చూపించడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని లెక్క చేయకుండా చేసిన చర్య తమను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమేనని అన్నారు. ఈ చర్య కేవలం ఒక పొరపాట అనే విషయంపై వెంటనే మోదీ స్పష్టత ఇవ్వాలని కోరారు. పొరపాటైతే తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.